కాల్ బ్యాక్ కూడా చేయట్లేదు. నాకు చాలా భయంగా ఉంది నాన్న. అమ్మ అసలే ఒంటరిగా ఉన్నానని ఫీల్ అవుతుంది. అమ్మకి ఏమన్నా అయిందేమోనని నాకు టెన్షన్గా ఉంది నాన్న. మావయ్య, ఏంటంత డల్గా ఉన్నారు? బాధ సింధు. ఎవరి గురించి, దేని గురించి మావయ్య? మీ అత్తయ్య గురించేనమ్మా. రాత్రి మీ అత్తయ్యకి ఏదో ప్రమాదం జరిగినట్టు నాకు పీడకల వచ్చిందమ్మా. కలే కదా మావయ్య, ఎందుకంత బాధపడతారు? అత్తయ్యకేమీ కాదులేండి. ఏమో సింధు, యష్ అన్నట్టుగా నాకేదో అనుమానంగానే ఉంది. నేను యష్ ఫోన్ చేసినా మీ అత్తయ్య లిఫ్ట్ చేయకపోవడం ఏంటి? తను ఎంత పంతంలో ఉన్నా అసలు లిఫ్ట్ చేయకుండా ఉండదు. కనీసం లిఫ్ట్ చేసి నా అంతటా నేనే మాట్లాడేలా చేస్తుంది. అది కూడా లేదు. అయితే అత్తయ్య దగ్గరికి త్వరగా వెళ్ళండి మావయ్య, లేట్ చేయకండి. ఇక్కడే ఉండి మీరు బాధపడడం కంటే మీరు అక్కడికి వెళ్తే అత్తయ్యని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోగలరు. లేదంటే అత్తయ్యని ఆ మధు ఏం చేస్తుందో అని నాకు భయంగానే ఉంది. నా మాట విని త్వరగా బయలుదేరి వెళ్ళండి మావయ్య. సింధు, ఎప్పటినుంచో నేను అడుగుదాం అనుకుంటున్నాను. అసలు ఆ మధుకి నీకు మధ్య ఏంటమ్మా ప్రాబ్లం? మధు గురించి నువ్వు ఇంతగా చెప్తున్నా నేను కూడా నమ్మలేకపోతున్నాను. అదే కదా మావయ్య నా దౌర్భాగ్యం. మధు మంచిది కాదు, దాని క్యారెక్టర్ మంచిది కాదు అని చెప్తున్నా ఎవరూ నమ్మడం లేదు. అంతలా మీ అందర్నీ తన నటనతో నమ్మించింది. నేనేంటో తెలిసిన మీరు కూడా నా మాట నమ్మడం లేదంటే మీరే ఆలోచించండి. ఇంతకీ మధు ఏం చేసిందమ్మా? ఆ మధు ఏం చేసిందో నేను మీకు చెప్పలేను మావయ్య. ఎందుకంటే అలాంటి విషయాలు ఏ ఆడది ఏ మగాడి దగ్గర చెప్పుకోలేదు. అలాంటి చండాలమైన పనులు చాలా చేసింది మధు. అన్ని రోజులు ఒకేలా ఉండవు మావయ్య. ఏదో ఒకరోజు అన్ని నిజాలు బయటకొస్తాయి. అప్పుడు దాని నిజస్వరూపం ఏంటో మీరందరూ చూస్తారు. కానీ నా భయం ఏంటంటే మధు అసలు రూపం అత్తయ్యకి తెలిస్తే దాన్ని అత్తయ్య వదిలిపెట్టదు. తనని తను కాపాడుకోవడం కోసం అత్తయ్యని అది ఏమైనా చేస్తుంది. దానికి జాలి, దయ, కరుణ, మన తన భేదాలు ఏమీ ఉండవు. దానికి ఎవరైనా అడ్డొస్తే నిర్దాక్షిణంగా వాళ్ళని చంపైనా సరే అడ్డు తొలగించుకునే మెంటాలిటీ తనది. అందుకే చెప్తున్నాను మావయ్య, మీరు వెళ్ళి అత్తయ్య దగ్గర ఉండండి. ఆ మధు ఇంకేమైనా చేసే లోపే మీరు ఎక్కడికి వెళ్ళండి మావయ్య. ప్లీజ్ మావయ్య, మీరు వెంటనే వెళ్ళండి. లేదమ్మా, నేను వెళ్ళను. మీ అత్తయ్యకు చెప్పాను, నీ అంతటా నువ్వు వస్తే కానీ నేను రాను అని. ఇప్పుడు నేనెలా వెళ్తాను? ఏ, మీ అత్తయ్యకి నా ఆత్మాభిమానం నాకుండదా? మీ అత్తయ్య ఇక్కడికొచ్చి నిన్ను కోడలుగా ఒప్పుకొని నన్ను క్షమించమని అడిగిన రోజే నేనిక్కడి నుంచి వెళ్లడం జరుగుతుంది. అప్పటి వరకు తనకేమైనా సరే నేనస్సలు పట్టించుకోను, అంతే. మావయ్య, నేను అనుమానపడ్డట్టే ఆ మధు అత్తయ్యని ఏమైనా చేసుంటుందా? ఏంటి తల్లి ఇది? జీవితంలో నేను ఊహించని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. నా చిన్న కొడుకు కాపురంలో ఆ సింధు చిచ్చు పెట్టింది. నా పెద్ద కొడుకు కాపురాన్ని ఆ మధు కాల రాస్తుంది. ఎలా ఉండే నా కుటుంబం చివరికి ఎలా అయిపోయింది? నా భర్త, నా మనవడు, మనవరాలు నన్ను కాదనుకొని వెళ్ళిపోయారు. నా కొడుకు యష్ నాకు దూరంగా ఎక్కడో ఉన్నాడు. మధు మేకవన్నె పులి అని నా పెద్ద కొడుక్కి ఎంత చెప్పినా వాడు నా మాట నమ్మడం లేదు. మంచి మనసున్న మనిషి అని నేను ఎవరినైతే నమ్మి నా ఇంట్లో పెద్ద కోడలి స్థానం ఇచ్చానో ఇప్పుడు ఆ మదే నన్ను చంపాలని చూస్తుంది.
నేను ఏం పాపం చేశాను తల్లి? ఎందుకు నాకు ఇలాంటి శిక్ష వేస్తున్నావు? దమయంతి, ఏంటి దమయంతి, ఏడుస్తున్నావా? కర్మఫలం ఎవ్వర్నీ వదిలిపెట్టదు. నువ్వు చేసిన పాపాలకి నీకు ఈ శిక్ష పడాల్సిందే. ఇంకా ఇంకా నువ్వు నరక యాతన అనుభవిస్తావు. అనుభవించాలి కూడా. నీ కళ్ళ ముందు జరిగేవి చూస్తూ తట్టుకోలేక ఎందుకు బ్రతుకుతున్నాను అని, నాకు చావు వస్తే బావుణ్ణు అని నీలో నువ్వే కుమిలి కుమిలి ఏడుస్తూ బాధపడతావు. ఇప్పుడు జరిగింది కేవలం ఆరంభం మాత్రమే దమయంతి. నువ్వు చేసిన పాపాలకు నీకు తగిన శాపాల రూపాలు ఒక్కొక్కటిగా వచ్చి నిన్ను పట్టి పీడుస్తాయి. కర్మఫలం ఎవ్వర్నీ వదిలిపెట్టదు. గుర్తుంచుకో, ఇది ఆ విధిరాత. గుర్తుంచుకో. No! 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 ప్లీజ్, మీ అందరికీ దండం పెడతాను, నన్ను వదిలేయండి. హేయ్, నోరు మూసుకోనండి. చివరి నిమిషంలో మధు వాళ్ళ అత్తయ్యని తీసుకొచ్చి నా సంతోషం మొత్తం నాశనం చేసి పారేసావు కదే. నువ్వు ఆ దమయంతి రాకపోయుంటే నేను కోరుకున్నది జరిగేది. నా ఆశ కోరిక తీరే టైంలో అకస్మాత్తుగా వచ్చి నా ఆనందాన్ని, నా అనుభూతిని అందకుండా చేసిన నిన్ను ఊరికే వదిలిపెట్టను. చెప్పు, ఎందుకు మమ్మల్ని స్పై చేస్తున్నావు? నువ్వు తీసిన వీడియోలు ఎవరికి పంపించావు? అసలు నీ వెనకాల ఎవరున్నారు? ఇదంతా నువ్వు ఒక్కదానివే చేయటం లేదు, ఇంకెవరో నీ చేత ఇవన్నీ చేపిస్తున్నారు. మర్యాదగా చెప్పావే అనుకో, సుఖంగా చచ్చిపోతావు. లేదంటే